హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. ఇవాళ వచ్చేసి దోశ చేసుకుందాము. ఈ దోశ వచ్చేసి ఎర్ర కందిపప్పుతో చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్ర కందిపప్పు. ఇది సాంబారే కాకుండా ఈ విధంగా దోశ కూడా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా దీన్ని ఏ విధంగా చేసేసుకోవాలో ఇప్పుడే చూసేద్దాము. వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కు చేసుకుంటున్నాను, అందుకే నైటే నానబెట్టి తీసుకున్నాను. ఒకవేళ నైట్కి డిన్నర్ చేసుకోవాలనుకుంటే గన మనం వచ్చేసి మధ్యాహ్నమే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైటే నానబెట్టుకున్నాను. మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. దీన్ని మైసూర్ బ్యాల్ అని కూడా అంటారు. ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పుకు సగం గ్లాస్ బియ్యం వేసుకుంటే చాలు. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట. 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇది నైటే నానపెట్టుకుంటే కానీ పొద్దున్న కల్లా బాగా నానిపోతుంది అనమాట. ఈ విధంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్రకందిపప్పు. ఎర్రకందిపప్పు వచ్చేసి మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. మన కందిపప్పు కన్నా ఇది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. స్కిన్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దోశ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగేసి నీళ్ళు పట్టేసుకొని ప్లేట్ మూసేసుకుందాము. చూడండి, ఉదయానికల్లా బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అదేవిధంగా అల్లము సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత నానబెట్టి తీసుకున్నాం కదా బ్యాలు బియ్యము, అవి కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత కొంచెము కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల అల్లము వేయడం వలన దోశ అనేది సప్పిడితనం లేకుండా మనకు కొద్దిగా కారంగా బాగుంటుంది. ఈ విధంగా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెకి తీసేసుకుందాము. మిగిలిన బియ్యం కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకొని మొత్తం పిండినంతా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇంతే అండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి నేను అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీ వచ్చేసి నేను చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అల్లం చట్నీ వీడియో కూడా ఉంది. నేను పొట్టు పెసరబ్యాళ్ళతో పెసరట్టు చేసేటప్పుడు అల్లం పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా చెప్పాను అనమాట. తర్వాత పెన్నంను వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పెన్నం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక 2 గంటలు పిండి వేసుకొని ఈ విధంగా పల్చగా దోశ వేసుకోవాలి. దోశ కూడా బాగా పల్చగా క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నెయ్యి కానీ లేకపోతే కన్నా నూనె కానీ మన ఇష్టము, మనం ఏది వాడుకుంటే అది వేసుకోవచ్చు. తర్వాత దోశ బాగా కాలిన తర్వాత దోశ తీసేసుకుందాము. ఇంతే అండి, ఇది దోశ చేసుకోవడము. ప్లెయిన్గా దోశ చేసుకున్నాము. తర్వాత ఇదే వచ్చేసి కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అంటే పెసరట్టు మనం పెసరట్టుకి ఏ విధంగా చేసుకుంటామో ఆ స్టైల్లో కూడా దోశ చేసుకోవచ్చు అనమాట. 2 రకాలు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా దోశ తిప్పిన తర్వాత కొద్దిగా లిడ్ పెట్టుకున్నాము. అంటే దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అదేవిధంగా మనం పెసరట్టుకి ఏ విధంగా వేసుకుంటామో పచ్చిమిర్చి, కొత్తిమీర అది కూడా వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్, కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేసేసుకొని అదా మూత పెట్టుకుందాము. అంటే ఆనియన్ కాస్త మగ్గాలి కదా, అందుకే కాస్త మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత పెట్టుకొని తీసుకుందాము. చూడండి, బాగా కాలిందనమాట దోశ, బాగా ఎర్రగా కూడా ఉంటుంది. ఇదే దోశ మరతేసుకున్నాము. ఇది వచ్చేసి దోశకు అల్లం చట్నీ అనమాట. ముందుగానే రెడీ చేసాం కదా అల్లం చట్నీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ రెండింటికి బాగుంటుంది. దోశ కూడా బాగా క్రిస్పీగా బాగా వస్తుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.